అప్లికేషన్ డెరివేటివ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్యాంజెంట్ అండ్ నార్మల్. ట్యాంజెంట్ అండ్ నార్మల్ అమ్మ. ట్యాంజెంట్ అంటే ఏంటి, నార్మల్ అంటే తెలుసుకుందాం. ట్యాంజెంట్ అంటే ఒక కరువుకి ద టచింగ్ లైన్ ఇట్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్. ఇది కరువు అయితే దీనికి టచింగ్ లైన్ అమ్మ. ఈ ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్గా ఉంటుంది నార్మల్ ఈక్వేషన్. ట్యాంజెంట్ నార్మల్ ఎప్పుడు కూడా ఆల్వేస్ పెర్పెండిక్యులర్ ఉంటాయి. ఇది సర్కిల్లో ఉంటుంది, జామెట్రిక్ కోనిక్ సెక్షన్లో కూడా ఉంటుంది. కాబట్టి చూద్దామమ్మా. ఇప్పుడు స్లోప్ ఓవర్ ట్యాంజెంట్ ఇక్కడ ఏంటంటే డెరివేటివ్తో ట్యాంజెంట్ ఫైండ్ చేద్దాం. స్లోప్ ఓవర్ ట్యాంజెంట్ అంటే ఇచ్చిన కరువుని డెరివేటివ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dv/dx చేసి ఒక పాయింట్ ఇస్తారమ్మా. ఆ పాయింట్ దగ్గర మనకి స్లోప్ వస్తుంది. ఆ పాయింట్ అనేది ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో పాయింట్ సబ్జెక్ట్ చేసుకుంటే వచ్చేదే మనకి స్లోప్ ఓవర్ ట్యాంజెంట్. ఇప్పుడు నార్మల్ స్లోప్ అంటే ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్ అంటే -1/m. ఇప్పుడు రెండు కర్వ్ స్లోపు ఈక్వల్ వచ్చింది అనుకున్నామా, θ ఈజ్ ఈక్వల్ 0. సపోజ్ టూ కర్వ్స్ యొక్క ప్రోడక్ట్ -1 వస్తే అండ్ ద టూ కర్వ్స్ ఆర్ పెర్పెండిక్యులర్, θ ఈజ్ ఈక్వల్ 90 degrees. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ P of x1 y1 దగ్గర ఈక్వేషన్ ట్యాంజెంట్ కట్టుకోవడానికి ఫార్ములా y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. క్లియర్ అమ్మా. అది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ P of x1 y1 దగ్గర y - y1 ఈజ్ -1/m. స్లోప్ ఒకటే మారిపోద్ది, ఇక్కడ మిగతా అంతా ఒకటే. యాక్చువల్గా లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫార్ములా x/a, ఇది 0 to x ఇంటర్సెప్ట్ అమ్మా, ఇది y ఇంటర్సెప్ట్. లెంత్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ కదా, x ఇంటర్సెప్ట్ అంటే OA. ఇక్కడ మనకి ఇందులో x1 P పాయింట్ ఉంటుందమ్మా, ఇక్కడ టచింగ్ పాయింట్ P ఉంటుంది కదా, x1 మైనస్ y1/m. అదే y ఇంటర్సెప్ట్ అంటే y1 మైనస్ x1 ఇంటూ m. y ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ మనకి ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది, మనకి ఆబ్జెక్టివ్లో ఉంటుంది. లెంత్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ట్యాంజెంట్. లెంత్ ఆఫ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద ట్యాంజెంట్. ఇప్పుడు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్ ఉంది కదమ్మా, ఆరిజిన్ నుంచి ట్యాంజెంట్కి డిస్టెన్స్ ఏంటంటే లెంత్ ఎలాగంటామా, మోడ్ ఆఫ్ y1 మైనస్ m x1 బై √1 + m². అది ట్యాంజెంట్కి. అదే లెంత్ ఆఫ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద నార్మల్ ఈజ్ ఈక్వల్ టు P1 బై x1. ఇక్కడ మారిపోద్ది కదా, స్లోపులు మారుతాయి కదా, అందులో x1 ప్లస్ my1 బై √1 + m². అదేవిధంగా యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ మధ్య యాంగిల్ ఫైండ్ చేయడానికి, సపోజ్ టూ కర్వ్స్ యాంగిల్ ఫైండ్ చేయడానికి tan θ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 + m1 m2. ఇది యాంగిల్ బిట్వీన్ ది టూ కర్వ్స్. సో ఫైనల్గా మనకి చిన్న కాన్సెప్ట్ ఉంటుందమ్మా, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. అసలు ఏం తెలుసుకుందాం. ఫస్ట్ డయాగ్రామ్లో మనకి కర్వ్ కదమ్మా, ఈ కర్వ్ ఇది వచ్చేది ఇది ట్యాంజెంట్, ఇది ఇప్పుడు పెర్పెండిక్యులర్గా ఉంటుంది నార్మల్. సో లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అంటే ఈ పార్ట్ని సబ్ ట్యాంజెంట్ అంటారు, ఈ పార్ట్ని MNని సబ్ నార్మల్ అంటారమ్మా. సో ఎక్కడైనా అక్కడ m అంటే ఏం చెప్పానమ్మా, dv/dx అట్ ది పాయింట్ స్లోప్ అనేది. సో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ PT, ఈ లైన్ యొక్క లెంత్ ఫైండ్ చేయడానికి మన ఫార్ములా y1 ఇంటూ √1 + m²/m. ఇదే మెయిన్ ఫార్ములా. ఈ m తీస్తే వచ్చేది లెంత్ ఆఫ్ నార్మల్ అంటే ఈ లైన్ అమ్మా. లెంత్ ఆఫ్ నార్మల్ అంటే ఈజ్ ఈక్వల్ టు Pn ఈజ్ ఈక్వల్ టు ఈ తీసేయండి, mod y1 + √1 + m². అదేవిధంగా లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ TM, ఈ పార్ట్ TM, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు y1/m. అదేవిధంగా లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ MN ఈజ్ ఈక్వల్ టు y1 ఇంటూ m. m అంటే dv/dx అట్ P of x1 y1. చూడండి, 4 సమ్మర్కుండా ఒకటే కాన్సెప్ట్ ఉన్నదమ్మా, ఇది ఒకటే గుర్తుంచుకోవాలి. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ మీన్స్ మోడ్ ఆఫ్ y1 ఇంటూ 1 + m² బై m తీసేస్తే వచ్చేదే లెంత్ ఆఫ్ నార్మల్. ఇది y1/m అయితే అది లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, y1 ఇంటూ m అయితే లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. ఈ 4 రిలేటివ్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ల మీద మనకి ట్యాంజెంట్ ఈక్వేషను, నార్మల్ ఈక్వేషను, స్లోప్ ఫైండ్ చేయడం, ట్యాంజెంట్ ఈక్వేషను, నార్మల్ ఈక్వేషను, స్లోప్ ఫైండ్ చేయడం, ట్యాంజెంట్ స్లోపు, నార్మల్ స్లోప్ ఫైండ్ చేయడం, అండ్ ఇంటర్సెప్ట్, యాంగిల్ బిట్వీన్ ది టూ కర్వ్స్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది మెయిన్స్ సంబంధించింది, ఇది పెద్ద ఎంసెట్ పెద్ద అడగడం పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, నార్మల్, సబ్ ట్యాంజెంట్, సబ్ నార్మల్ అనేవి మనకి రొటీన్గా దీని మీద మన సమ్మలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫార్ములా చెప్పాం కదా. ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ 1/6. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ at p of 1,6 the curve 2x cube. మా క్వశ్చన్స్ వీలైనంత షార్ట్ కట్గా రాస్తాను, మీరు చెప్పినప్పుడు వినాలి. ద స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ అన్నామా. ట్యాంజెంట్ అంటే మనకి ఏంటి, స్లోపు m ఇంటూ dx కదా. m అంటే ముందు కరువుని సింప్లిఫై చేసుకుంటే 2 ఇంటూ 3x² ప్లస్ 3 ఇంటూ 2y ఇంటూ y డాష్ 0. మనకి ఇక్కడ 2 కామన్గా ఉందమ్మా. 2 తర్వాత ఉన్నాయమ్మా. మనకి ఏం కావాలి, y డాష్ కావాలి కదా. మన dx కావాలంటే ఇది y డాష్ కావాలి. -3 ఇంటూ 2y y డాష్. ఈ 2కి 2కి పోయింది. y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3x² బై -3y. ఇది dy/dx. మరి స్లోప్ కావాలంటే ఏంటి కమ్మా, y డాష్ అట్ p దగ్గర కదా. 1 ఇది x, y. సో 3కి పోయినట్టు ఉంది కదా. x² అంటే 1 -6 y అంటే ఇంతకమా ఇది. సో ద స్లోప్ ఈజ్ -1/6 అని మనకి. టు 3x³ 3x² చూడమా. x³ డెరివేటివ్ 3x², y² డెరివేటివ్ 2y. సో ఈ 2 into 3 క్యాన్సిల్ అయిపోయింది మనకి. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు 3x². y డాష్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా, 3x² 3 కొడితే x² బై -y. x వాల్యూ ఇది కాబట్టి -1/6 మనకి. x² ప్లస్ 3y² ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఈ విధంగా ఇదమ్మా స్లోప్ మనకి 2x³ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ of a tangents at the point where the curve క్వశ్చన్ ఎంత ఉంటుందమ్మా. ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x² -4x intersect x-axis. చూడమ్మా. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్స్ అట్ ద పాయింట్స్ వేర్ ద కర్వ్ y ఈక్వల్ x² ఇంటర్సెక్ట్ అట్ x-axis అన్నమ్మా. పాయింట్ ఫైండ్ చేయాలి అంటే ఇంటర్సెక్ట్ x-axis అంటే మనకి ఏమవుతుంది, స్లోప్ 0 అవుతుందమ్మా. సో మనం డెరివేటివ్ చేసుకుంటే y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2x - 4 0 కాబట్టి 2x - 4 x మనకి ఏంటమ్మా, మనకి x² - 4x కదా. x² డైరెక్ట్ ఇది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మా. x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇది మనకి వాల్యూ x. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్స్ అట్ ద పాయింట్స్ వేర్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ x² - 4x ఇంటర్సెక్ట్ x-axis అన్నాడు. x-axis దగ్గర మనకి స్లోప్ 0 తీసుకుంటాం. సో దీని డెరివేటివ్ కనుక్కుందా. y డాష్ ఈజ్ ఈక్వల్ టు x² డెరివేటివ్ 2x -4 మనకి ఏమా 2x - 4 కాదు 0 తీసుకుంటాం. 2x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ క్వశ్చన్. ద నార్మల్ ఆఫ్ ద కర్వ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మా క్వశ్చన్ నెంబర్ 3. ఏ పాయింట్ ఆన్ ద కర్వ్, పాయింట్ ఫైండ్ చేయాలమ్మా. ఏ పాయింట్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x⁴ -
4x cube plus 4x square plus 1 the tangent at which is parallel to x అన్నాడు. ఇక్కడ పాయింట్ ఫైండ్ చేసుకోమండి. ఏంటి మనకు ఆప్షన్ అనేది ఏ ఆప్షన్ 1,1, బి ఆప్షన్ 2,1, సి ఆప్షన్. ఏంటి జామెట్రికల్ క్వశ్చన్స్ మరి ఇంకా క్వశ్చన్ ఏముంటుంది, ఆన్సర్ తక్కువ ఉంటుంది. సో ఏ పాయింట్ ఆన్ ద కర్వ్ ద టాంజెంట్ అట్ విచ్ ఈజ్ ప్యారలల్ టు x. దీనిలాగే మనకి x ప్యారలల్ టు x స్లోప్ 0 తీసుకుంటాం. ఇక సొల్యూషన్లో ముందు మనకి స్లోప్ 0 అవుతుందమ్మా. ఇలా ఉన్నాయండి, స్లోప్ 0 అయితే డెరివేటివ్ కట్టుకుంటే ఇక్కడ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 4x క్యూబ్ మైనస్ 3 × 4 12x స్క్వేర్ ప్లస్ 8x. ఇది అలా 0 కాబట్టి ఇందులో x తీసేయండి అమ్మా. 4x తీసేద్దాం. 4x తీసేస్తే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4 కదా 2x. సో 0. సో ఫైనల్గా x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. మరి ఫ్యాక్టరైజ్ చేసుకుంటే x స్క్వేర్ మైనస్ 2x మైనస్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. x కామన్ తీసుకుంది x మైనస్ 2, 1 కామన్ తీసుకుంది x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు. సో 1 or 2 వచ్చిందంటే ఈ రెండు ఆప్షన్లు ఏదో ఒకటి ఉంది. కానీ ఏది కరెక్ట్ అనేది మనం సబ్మిట్ చేసుకుంటే, సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే y వాల్యూ ఇదే కదమ్మా, ఇక్కడ కదా y వాల్యూ 1 మైనస్ 1 మైనస్ 4 ప్లస్ 4 ప్లస్ 1 ఇది పోతే y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందమ్మా. అంటే 1, 2 ఆప్షన్ ఉండాలి. 1 x 1 తీసుకుంటే y 2 రావాలి. లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ మా x2 కదా, x2 1 2,1 వాల్యూ మనకి రైట్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి వెళ్దాం. ఓకే, మా నెక్స్ట్ క్వశ్చన్స్ మనం చూడమ్మా. ఇవి జామెట్రికల్ క్వశ్చన్స్ కదా, మరి సెంటెన్స్ ఉంటుంది. మనం అందుకే సెంటెన్స్ అన్ని ముందు రాసాను, గ్యాప్ ఇచ్చాను, గ్యాప్లో మనం సమ్మలు చేద్దాం. జామెట్రీ టైప్ ట్యాంజెన్స్ నార్మల్ అంటే యాక్చువల్ సర్కిల్ టచ్ అయిన టాపిక్లు అనేది కూడా జామెట్రీ పార్టే. మామూలు ప్రాబ్లం ఆర్డర్ కొన్నాం, రన్నింగ్ క్వశ్చన్ రా చెప్పవచ్చు, క్వశ్చన్కే టైం తీసుకుంటుంది. ఓకే, ఇఫ్ ద నార్మల్ టు ద y ఈజ్ ఈక్వల్ f(x) at 3,4 మేక్స్ an angle 3/4, దెన్ f dash of 3 అంటే నార్మల్ యాంగిల్ ఇచ్చాడు మనకి, టాంజెంట్ యాంగిల్ ఫైండ్ చేయమండి అమ్మా. అదేంటిది tan θ కదా. m ఈజ్ ఈక్వల్ టు tan 3π/4 డైరెక్ట్గా. అంటే tan 3/4 ఎలా రాసుకోవచ్చు, π మైనస్ π/4 tan π మైనస్ -1 అవుద్దమ్మా. అంటే ఇప్పుడు దీని యొక్క స్లోప్ కావాలి. టాంజెంట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ స్లోప్, దట్ మీన్స్ f'3 అది అర్థం. అంటే -1 వచ్చింది ఏమవుతుంది 1. దీని ఆన్సర్ 1. ఏం లేదమ్మా, క్వశ్చన్లో నార్మల్ యొక్క స్లోప్ ఇచ్చారు, టాంజెంట్ స్లోప్ ఫైండ్ చేయమండు. tan 3/4 అంటే tan 135 వాల్యూ -1 అమ్మా. దాని రివర్స్ 1 అవుతుంది కదా, టాంజెంట్ నార్మల్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి -1 అయితే 1 అవుతుంది. ఓకే, అక్కడ కదా అయిపోయిందమ్మా. నెక్స్ట్ది ద ఇన్క్లినేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ θ is π/3 కర్వ్. ఇన్క్లినేషన్ dy/dx ఫైండ్ చేయాలి అట్ ది పాయింట్ θ. యాంగిల్ ఫైండ్ చేయాలమ్మా. ఇక్కడ dx/dθ ఏముంది, θ డెరివేటివ్ 1, sin θ డెరివేటివ్ cos t, dy/dt ఏముందమ్మా 1 0 cos t డెరివేటివ్ -sin t. సో మనకు కావాల్సింది dy/dx కాబట్టి ఇది a ఆఫ్ మైనస్ a ఆఫ్ sin θ by a ఆఫ్ 1 ప్లస్ cos θ. ఏ పోద్దామా, sin θ డెరివేటివ్ sin θకి వెళ్ళగమ్మా ఫార్ములా -2 sin θ by 2 cos θ by 2. 1 ప్లస్ cos t అంటే 2 cos square θ by 2. 2 పోయిందమ్మా, cos పోతే
మైనస్ tan θ/2 వచ్చిందమ్మా. అంటే మనకి ఏంటమ్మా మైనస్ tan θ/2 మనకి dy/dx మైనస్ tan θ/2 అది dy/dx వచ్చింది, మైనస్ tan θ/2 వచ్చింది. ఇప్పుడు θ మనం సపరేట్ చేసుకున్నాం అనుకోండి, సరే ఇప్పుడు θ అంటే π/3 కదా, π/6 అవుతుంది. ఇప్పుడు ఏంటి θ π/6 కాబట్టి π/3 కాబట్టి ఏమో మనకు tan π/6 tan 30 π/6 అంటే tan 30 ఎంత మా 1/√3 కదా, tan 30 1/√3 కాబట్టి ఏమవుతుంది మనకు ఆన్సరు మైనస్ 1/√3 కాబట్టి మనకు ఆన్సర్ ఎంతమ్మా మైనస్ 1/√3. ఆన్సర్ 1 - 1/√3 ఇది ఆన్సర్. ఇంక్లేషన్ ఏం లేదమ్మా, మనం డెరివేటివ్ చెప్పాం కదా, dy/dx అంటే dy/dθ ప్లస్ dx/dθ కట్టుకుంటే మన tan θ/2 వచ్చింది. θ ప్లస్ π/3 అండి, π/3 × 2 6 కదా, tan 30 degrees, tan 30 అంటే 1/√3 నెగిటివ్ ఉంది కదా, మైనస్ 1/√3 వచ్చింది. సో ఇది మైనస్ 1/√3. ఓకేనా. క్వశ్చన్ ద పాయింట్స్ ఆన్ ద కారు అట్ విచ్ ద పాయింట్స్ కట్టుకోమన్నామా, ద ట్యాంజెంట్ ద పాయింట్స్ ఆన్ ద కారు వినండి, అందుకే రైటింగ్ కొంచెం కనబడకపోయినా ద పాయింట్స్ ఆన్ ద కారు x² + y² - 2x - 3 = 0 at which the tangent is parallel to xx. xx యొక్క స్లోప్ ఎప్పుడు కూడా 0 అవుతుందమ్మా. సో dy/dx ఇక్కడ 0 ఆల్రెడీ మోడల్ చెప్పాను కాబట్టి సో మనకేంటమ్మా y' = 0 మనకి ఇచ్చిన క్వశ్చన్లో. ఇప్పుడు డెరివేటివ్ కడదాం, 2x 2y × y' - 2 = 0. ఓకేనమ్మా. మనకి y' అంటే మనకి అన్ని కామన్గా x తీసేస్తే 2 తీసేస్తే 2 అండ్ y' = 1. ఎందుకంటే 2 తీస్తాం, అన్ని కామన్ తీస్తాం కదమ్మా, 2లు పోయి మనకి ఏంటి కావాలి, మనకి y' కావాలి. అంటే y' = y, y' = 1 - x. సో ఫైనల్గా y' = 1 - x/y. అంటే y' 0 తీసుకున్నాం కదమ్మా, y' 0 తీసుకున్నాం కాబట్టి మనకి ఫైనల్గా ఇది 0. సో 1 - x, x = 1. క్లియర్. x పాయింట్ అక్కడ వచ్చింది. మరి y పాయింట్స్ ఏంటి ఇందులో వేద్దాం. x = 1 కాబట్టి అమ్మా x = 1 కాబట్టి ఏమవుతుంది 1 + y² తెలియదు, -2 - 3 0 -5 కదా, -5 అంటే 4 అవుద్దమ్మా. y² = 4 -5 + 1 -4 వెళ్తే +4 అవుతుంది కదా. y² = 4 కాబట్టి y వాల్యూ ఎంతమ్మా +or -2. therefore the points 1, 2 and a' another point 1, -2. ఎందుకంటే y పాయింట్ 2 వచ్చాయి కాబట్టి 2, -2 మనం యూజ్ చేసుకోవాలి. అది therefore the points, what are the points 1, 2 and 1, -2 2 పాయింట్ మన ఆన్సర్ ఉంటుంది. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ సమ్ చూడండి, ప్లేస్ జాగ్రత్త చూసుకోవాలమ్మా. ఇది ద కర్వ్ ద ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్ టు ద x అన్నారు. ఏం లేదమ్మా, సొల్యూషన్ మనకి x అన్నాడు కదా, dx/dθ కడదాం. t² అంటే 2t, అలాగే dy/dθ కడదాం 2t - 1. ఓకే, 2t - 1. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ట్యాంజెంట్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద x యాక్సిస్. పెర్పెండిక్యులర్ టు x యాక్సిస్ అంటే ఇది అన్డిఫైన్ అయిపోతుంది, స్లోప్ డిఫైన్ అయ్యమ్మా. పెర్పెండిక్యులర్ టు ద x యాక్సిస్ అంటే y యాక్సిస్ కదా, y యాక్సిస్ స్లోప్ అన్డిఫైన్ అంటే y' = 1/0 తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం చేద్దాం, y' కడదాం. y' అంటే ఇది వేయాలి కదా మొదట, 2t - 1/2t. y' అంటే ఎంత కదా, dy/dx అంటే ఇది కదా, dy/dθ/dx/dθ కదా. ఇది అలాగే 1/0 కదమ్మా, 1/0 కాబట్టి ఏంటి ఇది 1/0 కదా, y' అనేది 0 అయిపోతే ఫైనల్గా ఏమొస్తుంది మనకి 2t = 0. అంతే కదమ్మా, t = 0. ఇది ఆన్సర్. ఫర్ ద కర్వ్ కింద ఆప్షన్ ఇది ఇచ్చాను, t0, 1, 3 అని ఇచ్చారు. చూడమ్మా, ఏం లేదమ్మా, ఇది x = t² - 1, y = t² - 2. ముందు దీని డెరివేటివ్ కట్టండి. x డెరివేటివ్ ఎంతమ్మా t² కాబట్టి 2t, కాన్స్టెంట్ డెరివేటివ్ 0. dy/dθ డెరివేటివ్ t² 2t, t డెరివేటివ్ 1 కాబట్టి 2t - 1.
ఇక్కడ క్వశ్చన్ చూసుకుందా ట్యాంజెంట్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్ అండి. పెర్పెండిక్యులర్ టు ఎక్స్ ట్యాంజెంట్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ పెర్పెండిక్యులర్ అంటే వై యాక్సే కదా. వై యాక్స్లో అన్డిఫైన్ అంటే 1/0 తీసుకుంటాం. మనం వై డాష్ కడతాం. వై డాష్ అంటే ఈ వాల్యూ బై 2t - 1/2t. 1/0కి ఈక్వల్ చేసుకుంటే ఈ పార్ట్ 0 అయిపోద్ది. 2t ఈజ్ ఈక్వల్ టు 0. 2t 0 టీ వాల్యూ ఎంతమా 0 అవుతుంది. ఇది మనకి ఇలాగా మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంటాయి. ఓకే ద ఈక్వేషన్ ఆఫ్ ఏంటంటే బిఫోర్ ట్యాంజెంట్ స్లోప్ నార్మల్ స్లోప్ రకరకాలు మనం ఫైండ్ చేసాం. ఏం లేదమ్మా ట్యాంజెంట్ స్లోప్ అంటే వై dy/dx అట్ ది పాయింట్. నార్మల్ స్లోప్ అంటే ట్యాంజెంట్ స్లోప్ కడితేనే నార్మల్ స్లోప్ వస్తుంది. -1/m వేయాలి. అలాగే x యాక్సిస్ అయితే స్లోప్ 0, y యాక్సిస్ అయితే 1/0 తీసుకుంటాం. అలాగే సో ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, తర్వాత లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, అలా డిఫరెంట్ మోడల్ చెప్తుంటాం. ఏ పేపర్ తీసిన ఇదే మోడల్స్ కనబడుతుంటాయి. చాలా ఈజీ క్వశ్చన్ ఇందులో మాత్రం ట్యాంజెంట్ నార్మల్స్. ఇంకా ముందుకెళ్తే కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఓకే ముందు మనకి స్లోప్ కావాలి కదమ్మా. y డాష్ అంటే డెరివేటివ్ కాదు. 2 sin x డెరివేటివ్ 2 cos x sin 2xకి cos 2x into 2 ఇది y డాష్. ఇప్పుడు y డాష్ అంటే పాయింట్ 8 కదమ్మా. x = π/3 అంటే x = π/3 కాబట్టి 2 cos π/3 అండ్ 2 cos ఎందుకమ్మా 2 cos వచ్చింది కదా. 2 cos 2 into π/3 మనకి వాల్యూస్ మనకి కావాలి. ఇది స్లోప్ వస్తుంది మనకమ్మా. π/3 అంటే 60 కదా. ఏమమ్మా 60 అయినా ఓకేనా. cos 60 అంటే 1/2. 2π/3 అంటే నెగిటివ్ వస్తుంది. π - π/3 నెగిటివ్ వస్తుందమ్మా. ఇది -1/2. ఇది పోతే శుభ్రంగా 0 వచ్చిందమ్మా. స్లోప్ 0 వచ్చింది. m = 0 క్లియర్. ఇప్పుడు మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏదమ్మా y - y1 = m × x - x1. మరి పాయింట్ మనకి x = π/3 ఉంది. మరి మనకి y పాయింట్ కావాలి కాబట్టి y = 2 sin π/3 ప్లస్ sin 2 into π/3. ఇది మనకి π/3 అంటే 60 అంటే π/3 అంటే 60 కాబట్టి √3/2 2 బాగుంది. ఇది కూడా అంటే sin 2π/3 అన్నా sin π - π/3 కదా. ఇది కూడా 60 3√3/2 y పాయింట్ ఇది వచ్చిందమ్మా. ఇప్పుడు మనకి ఏంటి కావాలి ట్యాంజెంట్ ఈక్వేషన్. ఇది y1 అనుకుందాం. y - y1 అంటే ఇదే కదా. 3√3/2 m × m 0 కదా. x - x1 ఏదైనా మనకు అనవసరం. x1 పాయింట్ π/3 0 అయిపోతుంది కదమ్మా. ఇప్పుడు ఏంటిది 2y - 3√3 = 0. ఇది మనకు ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇలాగే ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటే ద ఈక్వేషన్ టు ద నార్మల్ టు ద కర్వ్. నార్మల్ అమ్మా. నార్మల్ ఈక్వేషను ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద కర్వ్ y/4 = ax³ at a, ఏ ఈక్వేషన్ అయినా సరే మనకి ఏంటంటే స్లోప్ కావాలమ్మా. స్లోప్ వస్తేనే ఏమైనా ఈక్వేషన్స్ వస్తాయి. స్లోప్ రాకపోతే ఏది రాదు. ముందు y/4 అమ్మ. y/4 అంటే 4y³ ఎక్స్పరెంట్ డెరివేటివ్ అంతా n × x⁻n - 1 కదా. 4y³ × y డాష్ 3ax² x³ డెరివేటివ్ 3x². ఇకపోతే మనకి y³ y డాష్ = 3ax²/y³. మన స్లోప్ కావాలి కాబట్టి పాయింట్ a, x పాయింట్ y పాయింట్ వేస్తే 3a³ కాదు కదా. ఏ వేస్తాం కదా. ఓకే 3a³ y ప్లేస్లో a³ వేస్తాం. a³ అంటే పోయింది. ఇక్కడ 4 ఉంటున్నట్టు ఉంది. 4 మిస్ అయిపోయింది కదా. 3x²/4y³.
అంటే మనకి 3/4 వచ్చింది ట్యాంజెంట్ స్లోప్. ఇది ఇప్పుడు నార్మల్ స్లోప్ ఏమవుతుంది మైనస్ అయ్యాను కదా. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే y మైనస్ y1 ఇది x1 y1 y మైనస్ a మైనస్ 4/3 రివర్స్ చేయాలి x మైనస్ a అంటే 3y మైనస్ 3a మైనస్ 4x 4a 4x ప్లస్ 3a మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0. ఇది మనకి సమ్. ఇది నార్మల్ ఈక్వేషన్. టాంజెంట్ ఈక్వేషన్ స్లోప్ వేరేగా వస్తుంది, ఇంకేంటి కదమ్మా. నెక్స్ట్ మనకి ఇంకోటి క్వశ్చన్ చూసుకుంటే ఈక్వేషన్ నార్మల్ టాంజెంట్ మోడల్ కూడా చెప్తున్నాం కదమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at 1, minus 1 to the curve x cube minus xy x cube minus xy 4x square xy 5x అంటే xy స్క్వేర్ అమ్మది. రెండు xyలు ఉండవు. x cube minus xy square minus 4x square minus xy plus 5x 3y plus 1 equal 0. చూడండి ద ట్యాంజెంట్. సో జాగ్రత్తగా మన ట్యాంజెంట్ స్లోప్ ఫైండ్ చేయాలి. పెద్ద కరువు ఉంది ఇది. ఇక్కడ మనకి dy/dx is equal to ఫార్ములా ఉంటుందమ్మా, minus dou f by dou x by dou f by dou y ఫార్ములా ఉంది. ఓకేనా. సో ఆ ఫార్ములా ఉంది చూడండమ్మా. మనకి dy/dx కదా. dy/dx అంటే మీ ఇంత కర్వ్ ఇచ్చినప్పుడు ఇది సెకండ్ కర్వ్ ఈక్వేషన్ dou f by dou x by dou v by dou y. ముందు విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేసుకుంటే x క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్. ఇక్కడ x మనకి 1 కాబట్టి మైనస్ y స్క్వేర్. ఇక్కడ u ఇక్కడ అప్లై చేయమ్మా. 4x స్క్వేర్ అంటే మైనస్ 8x. x డెరివేటివ్ 1 కాబట్టి మైనస్ y 5x డెరివేటివ్ ప్లస్ 5. ఈ రెండు 0 అయిపోతాయి. ఓకేనమ్మా. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ వైతో చేసి డెరివేటివ్ 0 అవుతుంది. y స్క్వేర్ డెరివేటివ్ 2y కదమ్మా. 2y కాబట్టి 2xy ఇది 0 అయిపోద్ది. y డెరివేటివ్ 1 కాబట్టి మైనస్ x ఇది 0 ప్లస్ 3 ఇది కదా. ఇప్పుడు మనకి ఏంటి 1,1 వేయాలి. 1,1 వేసినప్పుడు మనకి 1 వేసినప్పుడు అమ్మా 3 -1 అయినా మరి -1 ఎందుకంటే y స్క్వేర్ కదా. 1 మైనస్ 8 మైనస్ ప్లస్ 1 అండ్ ప్లస్ 5. నాకు తెలిసి -1 0 -8 3 + 5 8 0 అయిపోయింది. మనకి కింద ఏమొచ్చిన ఆన్సర్ ఐటమా మనం ఇది ఏమైనా మనకు ఆన్సర్ పైన 0 వచ్చింది కాబట్టి 0 అయిపోయిందమ్మా. ఎందుకంటే ఈ వాల్యూ సబ్మిట్ చేసుకో 1 × -1 2 వస్తుంది. -1 + 3 ఏదైనా మనకి పైన 0 అయిపోయింది. స్లోప్ 0 కాబట్టి డైరెక్ట్ మనకి ఈక్వేషన్ ఇక్కడ రాసేద్దామా. ప్లేస్ ఖాళీ ఉంది. y - y1 y - y + 1 0 of x - 1. సో y + 1 = 0. ఎందుకంటే స్లోప్ మైన మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నాడు కదమ్మా. టాంజెంట్ స్లోప్ 0 వస్తుందంటే ప్యారలల్ ఇది ప్యారలల్ x ఉంది కరువు. స్లోప్ 0 వచ్చింది కాబట్టి ఫార్ములా y - y1 m × x - x అంటే ఎక్స్పోర్ట్ ఉంటుంది మనకి. y - y1 అంటే y1 ప్లస్ కాబట్టి మైనస్ కాబట్టి ప్లస్ అయింది. y + 1 = 0. ఇది మనకి ఇందులో ఉన్న ఆప్షన్. ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి. క్వశ్చన్ కొంచెం లెంత్ పెద్దగా ఉంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ y = √9 - 2x square at the point where the ordinate and abscissa are equal. అంటే అందులో ఆర్డినేటును యాబ్స్కిసా ఈక్వల్ అమ్మా.
యాబ్స్కిస్ అంటే ఎక్స్ కోఆర్డినేటు ఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ ఈక్వల్ అట ఆ కర్వ్లో. సొల్యూషన్ చూద్దాం. అంటే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అమ్మ. ఇది కండిషన్ జాగ్రత్త చూసుకోవాలి. సో మనకి వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 9 - 2x² కదా మనం. ఇది ఎక్స్లో మార్చుకుందాం. సో 9 - 2x², స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x² ఈజ్ ఈక్వల్ 9 - 2x². ఇటువైపు తీసుకొస్తే 3x² ఈజ్ ఈక్వల్ 9. x² ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 9/3 కదా, 3. అంటే ఎక్స్ వాల్యూ 3 అవుతుంది, +or-3 ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ y అన్నాం కదా. ఇప్పుడు వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనం వెరిఫికేషన్ చేసుకుంటాం. మ్యాక్సిమం ఇది అవుతుంది. ఎక్స్ వై ఒకటే కదా. ఫస్ట్ ఆప్షన్ ఎంత 2x + x - 3√3 కదమ్మా. మరి ఎక్స్ ఎంతమ్మా 2√3 కదా, 3x అయింది కదా. 3x - 3√3. 3x అంటే ఎక్స్ అంటే ఇది కదా. 3√3 - 3√3 ఏమమ్మా 0 అవుద్ది లేదా, 0 అయింది కదా. ఇది సాటిస్ఫై అయింది. ఇట్ ఈజ్ కాల్డ్ టాంజెంట్ ఈక్వేషన్. లేకపోతే మనకంతా చాలా ఎక్స్ వై పాయింట్ వస్తుంది. మరి dy/dx చేయాలి. y - y m × x - x1 మనం చేసుకోవాలి. పాయింట్ కట్టుకొని మనం ఫైండ్ చేయాలి. ఇలాగ మనం షార్ట్ కట్కి వెళ్ళి డైరెక్ట్గా ఆన్సర్ ఎందుకు ఆన్సర్ రాసాము. కొంచెం క్వశ్చన్ పెద్దగా ఉంది కదా, అందుకే మనం మేడం గారితో క్వశ్చన్ రాయించాం. సో నెక్స్ట్ మనం ఒక సమ్మల్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది టాంజెంట్ నార్మల్ ఈక్వేషన్స్ అమ్మా. సో టాంజెంట్ నార్మల్ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత మనకి చెప్పాం లెంత్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లెంత్ ఆఫ్ టాంజెంట్ అవన్నీ. ద టాంజెంట్ ఎట్ ద క్వశ్చన్ తగ్గిస్తాను. ద టాంజెంట్ at P of 2, 4 ఒక కర్వ్ ఇచ్చారమ్మ. డైరెక్ట్ తగ్గించేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు x³ - 2x² + 4. అయితే ఏం ఫైండ్ చేయండి, లెంత్ ఆఫ్ టాంజెంట్ అన్నమా. లెంత్ ఆఫ్ టాంజెంట్ రియాలిటీ అన్నాము. రియాలిటీ అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ అమ్మా అని గుర్తుంచుకోవాలి. మరి లేకపోతే క్వశ్చన్ దాచేసరికి మనకు టైం వల్ల అయిపోతుంది. మనకి మీకు కూడా చిరాకు ఉంటుంది. అందులో మెయిన్ ఐటమ్ ఏంటి, ద టాంజెంట్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, కర్వ్ ఇచ్చాడమ్మా. ఎల్టీ అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ నార్మల్, సబ్ టాంజెంట్ ఎల్ ఆఫ్ SUB, LST రాస్తున్నాం. చెప్తానులేండి అందువల్ల. సో లెంత్ ఆఫ్ టాంజెంట్ కానీ ఏది కావాలన్నా m కావాలి కాబట్టి y' ఈజ్ ఈక్వల్ టు x³ డెరివేటివ్ 3x². x² అంటే 4x అమ్మ. 4 × 0 కదా. m కావాలంటే మన పాయింట్ వేద్దాం. P పాయింట్ ఇచ్చారు కదా. m ఈజ్ ఈక్వల్ అంటే y' at P పాయింట్ 2, 4. ఇది x + 2 వేద్దామా. m వాల్యూ ఏమవుతుంది 3 × 4 - 4 × 2, 12 - 8, 4 వచ్చిందమ్మా m వాల్యూ. మనకు y వాల్యూ కావాలి కదా. y × 1 + m² కదమ్మా y వాల్యూ. అందులో x³ వాల్యూ, x³ అంటే 8, 2 × 4 + 4, ఇది కూడా మనకి 4 వస్తుంది. సో ఫర్ లెంత్ ఆఫ్ టాంజెంట్ LT ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏంటో ఫార్ములా, రూట్ ఓవర్ y × 1 + m² m. 1 + m² అంటే m² అంటే ఎంత m4 కదా. 4 × 4² 16, 4 పోతే అది ఏదైతే అదమ్మా మనకు ఆన్సర్. అదే లెంత్ ఆఫ్ నార్మల్ అంటే 4 × √17 వస్తుంది. అలా ఏదో దీని ఈ ఫార్ములా మీద మనకి జాగ్రత్తగా చేసుకోతుండాలి. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్ మా ఎల్ ఎంత, లెంత్ ఆఫ్ నార్మల్. ఎల్ అంటే నార్మల్ అని చెప్పాను కదమ్మా. at పాయింట్ 2, 1 కరువు XY + 2x - y - 5 = 0. లెంత్ ఆఫ్ ద నార్మల్ అమ్మ. లెంత్ ఆఫ్ నార్మల్ అంటే y × √1 + m² కదా. ఎల్ అని లెంత్ ఆఫ్ నార్మల్. డిఫరెన్షియేట్ కడితే మనకి u' కమ్మా uv' + y టు 1, 2 y' y' ఇది 0. మనకి మరి ఇంకా y' కామన్ తీసుకుంటే x - 1 y + 2 ఇదే కదమ్మా. y' ఈజ్ ఈక్వల్ టు -y + 2 / x - 1.
మరి వై డాష్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 1 అమ్మ, మరి వై ప్లస్ 2 ఉంటుంది కదా, తెలిసి ఎక్స్ చేస్తాం. మనకేంటే ఎం కావాలి కాబట్టి ఏదైనా సరే ఎం కావాలంటే మనకి వై డాష్ ఎట్ పాయింట్ పి ఆఫ్ 2, 1 మైనస్ ఇది ఎక్స్ ఇది వై -1 + 2 అమ్మ, ఇది 2 కదా, 2 - 1 అంటే ఎంత వచ్చిందమ్మా -3 వచ్చింది. ఇది 1 + 2 ఎంత -3 కదా, ఇది స్లోప్ ట్యాంజెంట్ వచ్చిందమ్మా. ఇది మన ట్యాంజెంట్ వచ్చింది. వై పాయింట్ చేద్దామా. వై పాయింట్ ఏంటి మనకి, వై అంటే ఎక్స్ప్రెస్లో సబ్మిట్ చేసుకుంటే మనకి వై వస్తుంది చూడండి. 2, 1 వై ఈజ్ ఈక్వల్ టు మరి వై ఈజ్ ఈక్వల్ సపరేట్ చేసుకోవాలి మనం. వై ఇంటూ 1 + m² కదా, ఎక్స్ వై మైనస్ వై ఇది కదమ్మా 5 - 2x. సో వై కామన్గా అంతా తీసుకుంటే ఎక్స్ -1 5 - 2x. వై కావాలంటే 5 - 2x బై ఎక్స్ -1. ఎక్స్ ఎంత x2 కదా, 5 - 2 అంటే 5 - 4 బై 2 - 1 అంటే 5 - 4 ఎంతమ్మా 1 కదా, ఇది వై వాల్యూ 1. ఇప్పుడు మనకి ఏంటి కావాలి, లెంత్ ఆఫ్ సబ్నార్మల్, లెంత్ ఆఫ్ నార్మల్ అంటే మన వై ఇంటూ √1 + m² అంటే ఫార్ములా వై వాల్యూ 1 + m² అంటే ఎంత m9 కదా, సో √10 వస్తుంది. ఇది మనకి క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ లెంత్ ఆఫ్ నార్మల్ అయిపోయింది కదా, లెంత్ ఆఫ్ ఇప్పుడు సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అమ్మా. సబ్ ట్యాంజెంట్ ఏంటి ఫార్ములా అమ్మా, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ షార్ట్గా రాసుకుందాం. ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పెరాబోలా మనకి y² ఈజ్ ఈక్వల్ 16x సబ్ ట్యాంజెంట్. అలా మనం షార్ట్గా రాసుకుంటే సమ్ చేయగలం, లేకపోతే సమ్మకే సగం జీవితం అయిపోతుంది మనకి రాసేటప్పటికి. y² అంటే 2y, 2y డాష్ 16 అమ్మ. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా క్లియర్గా అర్థమైపోతుంది, 16/2y 28. వై డాష్ అంటే 8/y అమ్మ. y² అంటే 16 కదమ్మా, y² 2y/dx. మరి పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ, x ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు మనకు వై పాయింట్ జాగ్రత్తగా రావాలి. ఇప్పుడు మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్, లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఈక్వేషన్ y² ఈజ్ ఈక్వల్ 16x, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ కదమ్మా. అట్ x ఈజ్ ఈక్వల్ టు ఏ అని, x ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటే సరే, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అంటే y/m కదమ్మా. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అంటే లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ మనకు ఫార్ములా y/m. మన y ఒకటే కదా పోద్ది, ఏం మిగిలిదమ్మా 8 మిగిలితే చూడండి ఇక్కడ, ఎందుకంటే y/m కదా. y డాష్ అంటే 8/y, మంది పైన ఉంది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది y డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి చేద్దాం. y డాష్ ఇందమ్మా ఇది కదా స్లోప్ మనకి. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ అంటే y/m, బై వాల్యూ m వాల్యూ 8/y. సో y²/8, y²/8 అంటే y² అంటే ఎంతమ్మా 16x కదా. 16x అంటే x దగ్గర a /8, 8 పోతే ఎంతమ్మా, సో 8a. ఇది ఆన్సర్. y² ఈజ్ ఈక్వల్ టు 8a, y² ఈజ్ 16x కదా. మరి y² వాల్యూ వేద్దాం, y 16x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు a అన్నానమ్మా. మరి ఏనికి ఫైండ్ చేయాలి కదా, 8a. ఏ ఎంత అయితే దానికి మల్టిపుల్ చేయడమే, అది నెక్స్ట్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఫర్ ద పెరాబోలా, y² ఈజ్ ఈక్వల్ టు 4ax, the ratio చూడండి, the ratio of the subtangent
టు ద యాబ్సిసా అమ్మా. అంటే ఏమన్నాడంటే ద రేషియో ఆఫ్ ద సబ్టాంజెంట్ అండ్ యాబ్సిస్ అంటే ఎక్స్ పాయింట్. మరి ఇది యాబ్సిస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ అని, ఎక్స్ కోఆర్డినేట్ సబ్టాంజెంట్ ఎక్స్ కోఆర్డినేట్. ముందు ఏదైనా వయసుకి 4x కదా, 4x 2y into y dash is equal to 4a, y dash is equal to మనకి 4a by 2y అంటే ఎంత మనకి 2a by y. నేను అడిగింది క్వశ్చన్ ఏంటి, లెంత్ ఆఫ్ ద సబ్టాంజెంట్ అంటే అది అడిగింది. సబ్టాంజెంట్ అంటే మనకి y by m ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్. m అంటే ఇదే కదా, పాయింట్లు ఇదే కాబట్టి బై ఎక్స్ కోఆర్డినేట్ కదా ఇది అడిగింది, ఇది బై ఎక్స్ కోఆర్డినేట్. సో y by m, y by 2a by y ఇది బై ఎక్స్, ఇది ఎక్స్ కోఆర్డినేట్ అమ్మ. రేషియో y by m వేసాం. y by m అంటే ఎంత మనం ఫైనల్గా చేసుకుంటే y స్క్వేర్ బై 2ax. మరి y స్క్వేర్ అంటే ఎంతమ్మా 4ax కదా, 4ax బై 2ax. ఇక బోర్డు చాలా చూడండి, x అని పోతే ఎంతమ్మా ఫైనల్గా ax పోతే ఏముంది 2/1. ఇది రేషియో. కొంచెం మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో. ఫర్ ద పెరాబోలా y స్క్వేర్ 4ax ద రేషియో ఆఫ్ సబ్టాంజెంట్ టు ద యాబ్సిసా అన్నాడు. సబ్టాంజెంట్కి యాబ్సిసాకి అన్నాడు. సబ్టాంజెంట్ y by m, y స్క్వేర్ 4x తీసుకున్నాం, డెరివేట్ చేసుకుంటే 2y ఇంటూ y డాష్ 4a, y డాష్ అంటే 4a by 2y, 2a by m. 2a by y అయినప్పుడు ఇది ym, 2a by m y అనేది స్లోప్ మనకి, ఇంకా పాయింట్ రేట్ ఇవ్వలేదు కదా. అప్పుడు ఫామ్ మనం అడిగింది ఏంటి, అడిగిన క్వశ్చన్ ఏంటి, సబ్టాంజెంట్ y by m by ఎక్స్ కోఆర్డినేట్. y by y ఉన్నది, m అంటే 2a by y కాబట్టి బై ఎక్స్. రివర్స్ చేసుకుంటే y స్క్వేర్ బై 2ax. y స్క్వేర్ అంటే క్వశ్చన్ ఇచ్చారు కదా 4ax by 2ax. ax పోతే 4/2 అంటే 2/1. అలాగా మనకి ఇలాంటి మోడల్స్ కొన్ని వస్తాయి. ఓకేనమ్మా. మనకి చూడండి ఈ సమ్ అని చెప్పేసాం కదా, ఇక్కడ ఈ లెంత్ ఆఫ్ సబ్టాంజెంట్ y స్క్వేర్ బై 8. y స్క్వేర్ అంటే ఎంతమ్మా 16x కదా, x అంటే ఏగా 16a, 8 2s కదా, 8 కాదు కదా 2. అందువల్ల లెంత్ ఆఫ్ ద సబ్టాంజెంట్ 2a. ఇదే మోడల్ కోసం మన ఎగ్జామ్కి ఎంసెట్ ఎగ్జామ్లో ఎలాగొచ్చిందంటే లెంత్ ఆఫ్ నార్మల్ అన్నాడమ్మా, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. అందుకే ఉంచాను కోసం మళ్ళీ రిపీట్ చేస్తా. సబ్ నార్మల్ అంటే మన ఫార్ములా ఎంతమ్మా y ఇంటూ m కదా, y ఇంటూ m. ఓకే, y m అంటే ఎంత మనకి 8/y కదా, ఇంటూ 8/y. మరి y ఎక్కడైనా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8. ఇది మన ఎగ్జామ్ అడిగే క్వశ్చన్. ఇదే క్వశ్చన్లో సబ్ నార్మల్ అడిగాడు, మనం సబ్ టాంజెంట్ చెప్పాం. అందులో 2 క్వశ్చన్స్ మనం యాడ్ చేస్తాం, సబ్ టాంజెంట్ సబ్ నార్మల్. ఓకేనా. ఓకే, యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్ అమ్మా. సపోజ్ 2 కర్వ్స్ y ఈజ్ ఈక్వల్ టు m1x, y ఈజ్ ఈక్వల్ టు m2x అయితే ద యాంగిల్ బిట్వీన్ ది 2 కర్వ్స్, ఈ 2 కర్వ్ల మధ్య యాంగిల్ ఫైండ్ చేయడానికి tan θ ఈజ్ ఈక్వల్ టు m1 mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అనే ఫామ్లో ఉపయోగిస్తాం. సపోజ్ m1 m2 చెప్పాను ముందు క్లాస్లో, 2 స్లోపులు ఈక్వల్ అయితే దాని θ యాంగిల్ ఎంతమ్మా 0. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఆర్థోగనల్లీ అంటే θ వాల్యూ 5/2. దీని మీద బేస్ అయిన సమ్మర్ మనకి డిస్కస్ చేద్దాం. కొన్ని సమ్మర్ కొన్ని ఇంపార్టెంట్, ఒక మోడల్ కాబట్టి 1 or 2 మోడల్స్ కవర్ చేద్దాం. తర్వాత ప్రీవియస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం కూడా కవర్ చేద్దాం. ద యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ y is equal to x cube and y is equal to e power 3x minus 3 at 1, 1. ఇది మనకి పాయింట్ అమ్మా.
సో యాంగిల్ అన్నాడు, పాయింట్ ఇచ్చాడు కదా, ప్రాబ్లం లేదు, కర్వ్ సాల్వ్ చేయక్కర్లే. ఇప్పుడు మనకి సొల్యూషన్లో y1 కడదాము. y1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ కదమ్మా, 3x². నెక్స్ట్ ఇంకోటి y1 y' డెరివేట్, ఫస్ట్ డెరివేట్. ఇక్కడ ఇంకో కర్వ్ డెరివేటివ్ e3x - 1 e3x - 3 అండ్ e3xకి 3 అమ్మ. సో ఇది మనం ఇప్పుడు ఏంటి స్లోప్ m1 పాయింట్ కదా, m1 అంటే ఎంత మనకి, m1 ఈజ్ ఈక్వల్ టు y1 అట్ p పాయింట్, p ఆఫ్ 1,1, p పాయింట్ 1,1 అంటే మనకి m1 కదా, x వాల్యూ 1 వేస్తే m ఈజ్ ఈక్వల్ టు 3 వాల్యూ ఇది. నెక్స్ట్ m2కి y' వేసుకుంటే p వాల్యూ ఉంది కదమ్మా 1,1, e3 - 3 0 × 3 e0 1 కాబట్టి m2 వాల్యూ 3 అవుతుందమ్మా. సో రెండు వాల్యూస్ ఈక్వల్ వచ్చాయి, రెండు వాల్యూ ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఏమవుతుంది, m1 ఈజ్ ఈక్వల్ టు m2 అయినప్పుడు, స్లోప్ రెండు ఈక్వల్ అయినప్పుడు దట్ లైన్స్ ఆర్ ప్యారలల్. సో యాంగిల్ అనేది ఏముంటుంది, 0 ఉంటుందమ్మా. రెండు లైన్స్ ప్యారలల్, రెండు కర్వ్స్ ప్యారలల్గా ఉంటాయి. సో యాంగిల్ 0. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ x³ ద కర్వ్స్, ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్, ద యాంగిల్ బిట్వీన్ ఆ కర్వ్స్ అమ్మా, డైరెక్ట్ కర్వ్స్ రాసేస్తాను. x³ మైనస్ x³ మైనస్ 3x² 3xy² ఈజ్ ఈక్వల్ టు 2, 3x² మైనస్ y³ ఈజ్ ఈక్వల్ టు 2. రెండు కర్వ్లు ఇచ్చాడు, యాంగిల్ అడిగాడమ్మా. సపోజ్ కర్వ్ 1 మనకి సాల్వ్ చేసుకుంటే x³ డెరివేటివ్ దీనికమ్మా 3x² అండ్ 3 డెరివేటివ్ కట్టుకుంటే యూవీ ఫార్ములా x 2y ప్లస్ y² x కదమ్మా ఈజ్ ఈక్వల్ 0. సో ఫైనల్గా మనకి మరి ఏంటమ్మా ఇక్కడ 3y కదా, ఇక్కడ కొంచెం విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేస్తాం కదమ్మా, 3 యూవీ ఫార్ములా కదమ్మా, యూ v² డెరివేటివ్ 2y × y' ప్లస్ y² x డెరివేటివ్ 1 కాబట్టి 1 అమ్మ, ఇది 0 అయిపోయింది. సో ఫైనల్గా మనకి 3x² ఈజ్ ఈక్వల్ టు 3 × 2xy y' అని డెరివేటివ్ అమ్మా ప్లస్ y², 3 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా y' అంటే y' ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ y² బై 2xy, ఇది y', ఇది m1. మరి పాయింట్ లేదు కాబట్టి దీన్నే మనం స్లోప్గా తీసుకుంటాం m1. అదేవిధంగా సెకండ్ కర్వ్ ఉంది కదమ్మా, సెకండ్ కర్వ్ని సాల్వ్ చేసుకుంటే 3x² y' 1 కాబట్టి y' అమ్మ ప్లస్ y × x² డెరివేటివ్ 2x. మరి y³ డెరివేటివ్ మనకి 3y³ డెరివేటివ్ 3y³ × y' ఈజ్ ఈక్వల్ 0. సో ఫైనల్గా 3 పోతుంది, 3 ఆఫ్ x² y' 2xy ఈజ్ ఈక్వల్ టు 3y³ y'. 3 పోయింది, బాగుంది. కానీ మనకు కావాల్సినవి y' కావాలమ్మా, y' కావాలి కాబట్టి y³ డెరివేటివ్ 3y² అమ్మా, 3y² కాబట్టి y' అంటే చూద్దాం. ఇప్పుడు y² ఉంది కదా, x² y² ఇవి కామన్ తీసుకుంటే x² మైనస్ y² కదమ్మా, x² y' మైనస్ y² y', ఇది కూడా 2xy ఇటు పంపించాం ఇటువైపు. మనకి y' కావాలి కాబట్టి x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2xy. సో ఫైనల్గా y' ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా కనబడుతుందా బోర్డు మనకి x² మైనస్ y².
చూడండి y డాష్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో ఫైనల్గా ఫస్ట్ స్లోప్ మనకి ఎంత వచ్చిందమ్మా, దేర్ ఫోర్ ఈ m1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 2xy. ఈ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2xy బై మన ఎంసెట్ ఇచ్చాడు, జేఎం ఇచ్చిన మోడల్ x స్క్వేర్ మైనస్. ఈ రెండు అబ్జర్వ్ చేయండి అమ్మా. m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. సో m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇది -1 వస్తే థీటా ఏమవుతుంది, π/2 అవుతుంది. ఇది మా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్, ద కర్వ్ 2 కర్వ్స్ అమ్మా, అండ్ 6y is equal to 7 minus x cube intersect at 1, పాయింట్ ఇచ్చాడు, అది యాంగిల్ ఫైండ్ చేయమన్నమ్మా. పాయింట్ ఇచ్చాడు మనకి యాంగిల్ ఫైండ్ చేయాలి. సో కర్వ్స్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ ఇచ్చాడు డైరెక్ట్ కర్వ్స్ సాల్వ్ చేసుకోవడం అంటే y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2x అమ్మా, m1 ఈజ్ ఈక్వల్ టు మరేమో పాయింట్ వేస్తే 1 1 2 అవుతుందమ్మా. ఇందులో 6 ఇంటూ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆఫ్ 3x స్క్వేర్, y dash is equal to minus 3x square by 6 అమ్మా. సో మైనస్ ఏంటమ్మా 3 కదా, మైనస్ x స్క్వేర్ బై 2. మనకు కావాల్సింది ఈ m2 కాబట్టి ఇందులో పాయింట్ వేసేస్తాం కదా, 1 వేస్తే -1/2 వస్తుంది. క్లియర్గా మరి ఇక్కడ కనబడుతుంది m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 కదమ్మా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు π/2. థీటా వాల్యూ మనకి π/2 వచ్చింది. ఓకేనండి. సో అదొక మోడల్. నెక్స్ట్ మోడల్ అది చూడండి, అలా యాంగిల్స్ మనం వస్తే సరిపోతుందమ్మా సమ్మలో. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. నెక్స్ట్ క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ద కర్వ్ ఏంటంటే ఫస్ట్ కర్వ్ xy ఈజ్ ఈక్వల్ టు 2, సెకండ్ కర్వ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అమ్మా. అది యాంగిల్ ఏదైనా అడిగాడమ్మా, జాగ్రత్తగా చేసుకోవాలి మనం. యాంగిల్ అడిగాడు కాబట్టి మనం దీన్ని సో ఇక్కడ రెండు పాయింట్ ఇవ్వలేదు కాబట్టి పాయింట్ ఇవ్వలేదమ్మా. సో y ఈజ్ ఈక్వల్ టు 2/x, y ఈజ్ ఈక్వల్ 2/x వేస్తే ఇందులోని 2/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. సో 4/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. మనకి 4x కాబట్టి ఏమైందమ్మా, ఇందులోని 4 పోతే x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అమ్మా. x 1 అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ కాదు కదా. x 1 అయినప్పుడు ఇందులో y x 1 అయితే ఏమవుతుంది ఇక్కడ చూడమ్మా, x 1 అయినప్పుడు ఇదిగా కాదు కదా, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2. రెండు పాయింట్ అంటే పాయింట్ ఏం తీసుకొచ్చి 1, 2 a డాష్ 1, -2 ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఒక పాయింట్ ఏదో మనం కడదాం, వస్తే రైట్ అయిపోద్దాము. ఒక పాయింట్ కడదాం, స్లోప్ కడదాం. m1 మనకి ఏంటమ్మా 2/x. పాయింట్ ఏ పాయింట్ తీసుకుందాం 1, 2 అంటే 2 అయిందమ్మా. అదేవిధంగా m2 కడదాం. m2 అంటే మనకి యాక్చువల్గా డెరివేటివ్ కట్టలేదు కదా అక్కడ. m1 m2 కట్టాలంటే మన డెరివేటివ్స్ కట్టాలి, కర్వ్స్ డెరివేటివ్ కట్టాలి. పాయింట్ వచ్చాయి మనకి, పాయింట్ వచ్చిన తర్వాత మనం m1 m2కి వెళ్దామా, మనం సాల్వ్ చేయాలి కదా. m1 m2 మనకి పాయింట్ వచ్చాయి కాబట్టి 2 పాయింట్లు వచ్చాయి కదా. మరి 2 పాయింట్లు మనకి వచ్చాయి కాబట్టి కర్వ్ని తీసుకుందాం. కర్వ్ y ఈజ్ ఈక్వల్ 2/x కాబట్టి y డాష్ ఈజ్ ఈక్వల్ -2/x స్క్వేర్. సో దీని మీద మనకి m1 పాయింట్ ఇది m1 అంటే y డాష్ ఏ పాయింట్ తీసుకుందాం, ఏ డాష్ కాదు ఏ పాయింట్ తీసుకుందాం. ఏంటి 1, 2 కదా, అంటే ఏ అంటే x ప్లస్లో 1 కాబట్టి ఏమొచ్చిందమ్మా -2. ఓకే, m1 ఈజ్ ఈక్వల్ -2. అదేవిధంగా కర్వ్ సెకండ్ కర్వ్ y స్క్వేర్ కదా, y స్క్వేర్ 4x మనం సాల్వ్ చేసుకుంటే 2y y డాష్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఫైనల్గా y డాష్ ఈజ్ ఈక్వల్ టు 4/2y అంటే 2/y y డాష్ ఈజ్ ఈక్వల్ 2/y కాబట్టి ఇప్పుడు m2 తీసుకుందాం. ఈ m2 పాయింట్ దగ్గర 2/y కదమ్మా.
ఏంటి 2/y అంటే మరి ఏ పాయింట్ దగ్గర చూస్తున్నాను నేను, ఏ పాయింట్ చూస్తుంది కాబట్టి ఏ పాయింట్ మనం చెక్ చేసుకుంటే ఏ పాయింట్ ఎంత మా y ప్లస్ 2 ఉంది కదా, 2/2 వాల్యూ 1 -2, -1. సో ఇది -2, -1 వచ్చింది కదమ్మా. ఇప్పుడు ఏంటంటే మనకి కట్టిద్దాం, ఫైండ్ చేసేద్దాం యాంగిల్. tan θ కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని చేసేద్దాం అమ్మా ఈ ప్లేస్లోనే. సో ఫస్ట్ కేసులో మనకు ఆప్షన్ వచ్చేస్తుంది tan θ m1 - m2/1 m1 - m2/1 ప్లస్ m1 m2 కదా. మరి tan θ m1 ఎంత వచ్చింది మనకి, m1 అంటే -2 అమ్మ, ఇది 1 కాదు మైనస్ ఉంది కదా 1. సో 1 ఏముందమ్మ డైరెక్ట్గా tan ఆప్షన్ ఉందమ్మా. -2 - మోడ్ కదా 3, అదే యాంగిల్ 3 అడిగారు. θ ఇంకా రాసుకుంటే tan 1/3. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద కర్వ్స్ ఇచ్చినమ్మా. ఇఫ్ ద కర్వ్స్ ay x² = 7 and x³ = y orthogonally 1, then ఏ అడిగానమ్మా. దెన్ ఏ చూడండి, ఏ వాల్యూ అడిగాడు. చూడమ్మా, ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. మనకేంటంటే 2 కర్వ్స్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, అండ్ θ కూడా ఆర్థోగోనల్ అంటే π/2 అని. θ వాల్యూ మన π/2 ఇచ్చాడు డైరెక్ట్గా. యాంగిల్ కూడా ఇచ్చాడమ్మా, యాంగిల్ కూడా మనకు π/2 ఇచ్చాడు, ప్రాబ్లం లేదు. కర్వ్ సాల్వ్ చేసుకుందాం. డైరెక్ట్ కర్వ్ సాల్వ్ చేసుకుంటే y' + 2x = 0, y' = -2x/a ఫస్ట్ది. మనకి స్లోప్ కావాలి కదమ్మా. m1 పాయింట్ p పాయింట్ కదా, p పాయింట్ 1,1 కదా, అండ్ -2/a. p పాయింట్ 1,1 ఇచ్చాం, ఇది x ప్లేస్లో y ప్లేస్లో మనం తీసుకుంటాం. ఓకే, దీని తర్వాత మనం ప్రీవియస్ సమ్స్ కూడా చేద్దాం. y దీనికి డెరివేటివ్ y1, y' నాట్ y1, y' = 3x². అంటే సో m2 = మనకి ఎంతమ్మా 3. 2 ఇచ్చాడు కదా మనకి, క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. therefore m1 × m2 = -1, m1 అంటే -2/a, m2 అంటే 3 = -1. ఏ వాల్యూ 6, ఏ వాల్యూ 6 అమ్మ. చూడండి, ఇలాంటి మోడల్స్ మనకి వచ్చాయి. ఒకసారి నెక్స్ట్ మనకి ఏంటంటే ఇంకా దీంతో నెక్స్ట్ మోడల్స్ కవర్ చేద్దాం. 2022లోని ఏపీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ యాంగిల్ బిట్వీన్ tangents drawn at 0, 0 to the curves ఆల్రెడీ సమ్ చెప్పాం మనం. y³ - x² plus 5y minus 2x is equal 0, and another curve x⁴ x³ y² plus 5x 2y. ఇదమ్మా యాంగిల్ బిట్వీన్ ద 2 కర్వ్స్. చూడండి క్వశ్చన్ ఎంత 2022 ఏపీలో. సో మనకి యాంగిల్ మనం ఫైండ్ చేయాలి, పాయింట్ అమ్మ యాంగిలే కావాలి. చూడండి సొల్యూషన్లో మనకి ఫస్ట్ ఈ కర్వ్ తీసుకుంది. ఫస్ట్ కర్వ్ y³ - x² plus 5y minus 2x is equal 0 అయితే dy/dx is equal మన ఫార్ములా ఉంది కదా -∂f/∂x ∂f/∂y. ఇది f అనుకుంటే క్లియర్. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేసుకుంటే 0 అయిపోద్ది కాబట్టి ఎక్స్ డెరివేటివ్ ఎంత మా -2xy
ఇది 0 అయిపోతుంది, -2. ఓకేనమ్మా, రైట్. విత్ రెస్పెక్ట్ వైతో చేసుకుంటే 3y² - x² వైతో డెరివేట్ చేస్తామా +5. సో మనకి m1 కదా, m1 పాయింట్ ఇవ్వాలి కదా, 0,0 పాయింట్ ఇస్తాం కదా, x + 0 ఇస్తే ఏముంది అమ్మా 2/5 అవుతుంది. ఇప్పుడు x 0 అయిపోతాయి కదమ్మా, -(-) +2 ఈ రెండు 0 అయిపోతాయి. పాయింట్ 0,0 ఉంది మనకి పాయింట్, ఇది x1y x + y సపరేట్ చేసుకుంటాం, 2/5 వచ్చిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ కర్వ్ ఇది f1, ఇది నెక్స్ట్ ఇంకొక ఫేర్ని ఇచ్చాడు, x⁴ x³ y² +5x + 2y ఇది ఇచ్చారు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజరే. dy/dx కావాలనుకుంటే స్లోప్కి df/-df/∂f/∂x /∂f/∂y. మరి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేట్ చేసుకుంటే 4x³ మైనస్ ఉంటుంది, ముందుకి మనకి మైనస్ ఉంటుంది, -4x³ x డెరివేట్ 3x² కాబట్టి 3x² y² 5. అండ్ విత్ రెస్పెక్ట్ టు వైతో డెరివేట్ చేసి 0 అయిపోతుంది కాబట్టి -x³ 2y +5 ఇది అవ్వదు, +2 ఎందుకంటే వైతో కదమ్మా. ఇప్పుడు 0 ఇచ్చుకుంటే ఏమొస్తుంది మనకి m2 అని 0 అయిపోతుంది కదా, x0 y0 కదమ్మా, ఏమవుతుంది -5/2. అబ్జర్వ్ చేయండి, m1 అంటే మనకి ఏమవుతుంది చూడమ్మా, m1 ఇక్కడ ఏమవుతుంది, m1 ఇంత పెద్ద సమయమైన m1 2/5, m2 -5/2. సో m1 × m2 ఏమొస్తుందమ్మా -1. సో θ 90 degrees. ఇది మనకి క్వశ్చన్ అమ్మా, సరే ఏం క్వశ్చన్. నెక్స్ట్ వన్, the angle between y = sin x and y = cos x. y = angle between y = sin x and y = cos x అడిగాడమ్మా. దీని యాంగిల్ అడిగాడు, y = sin xకి అనే కరువుకి y = cos xకి అడిగాడు. సో ముందు పాయింట్ కావాలి కదా, sin x 2yలే కదమ్మా, cos x ఎక్కడ ఈక్వల్ అవుతుంది, x = π/4. ఈ రెండు కరువులు ఈక్వల్ అయిన పాయింట్, ఈక్వల్ ఇంటర్సెక్ట్ కాదు, మరి ఇంటర్సెక్ట్ అయినప్పుడు కరువు కావాలన్నాడు. ఇప్పుడు డెరివేటివ్ కడదాం, y' sin x డెరివేటివ్ cos x. సో m1 = cos π/4 1/√2. క్లియర్ ఓకేనా, 1/√2. ఇప్పుడు ఇంకొక డెరివేటివ్ cos డెరివేటివ్ -sin x, మరి π/4 ఇస్తే m2 వాల్యూ -1/√2 అంతే కదా, ఇది 1/√2 -1/√2 అవుతుంది. ఇప్పుడు మనం tan θ కడదాం. tan θ మరి m1 - m2 కదమ్మా, అంటే ప్లస్ అయిపోద్ది 1/√2 m1 -m2/1 + m1 అంటే ఇది మైనస్ అయిపోద్ది -2. సో ఫైనల్గా 2/√2 × 1/2 కదమ్మా, 2/1 1/√2 2/1 √2 పోద్ది కదా, మీకు √2 ఉంటుంది కదా, 2√2. tan θ వాల్యూ 2√2. అది మరి క్వశ్చన్ అమ్మా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ద స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్, ద స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ద కర్వ్, ఏమి కర్వ్ ఇచ్చాడు, f(x) చూడండి, tan h ఇన్వర్స్ sin x x = π, at x = π అమ్మ. సో tan h ఇన్వర్స్ ఇచ్చింది వాల్యూ. సో అండి మనం స్లోప్ అంటే f'(x) కదమ్మా, tan hx డెరివేటివ్ 1/√1 - x² sin x², sin x డెరివేటివ్ cos x. 1 sin x² అంటే ఎంతమ్మా, 1/cos² x కదా, మరి ఇక్కడ cos x ఉంది కదమ్మా,
ఫైనల్గా ఏమొచ్చింది మనకి కాస్ ఎక్స్ వస్తుంది. సో ఎం వాల్యూ ఏమవుతుంది కాస్ పై కదమ్మా, కాస్ పై ఎంతమ్మా -1. అలాంటి క్వశ్చన్స్ మనకి వచ్చాయి చూడండి. ఎంసెట్లో మనం ఆల్రెడీ చేసాం. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ చేద్దాం. ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫస్ట్ కర్వ్ e⁻y = 1 + x². మరి రెండు కర్వ్లు ఇచ్చారమ్మా. m = e⁻x² at x = 1 అమ్మా. స్లోప్ ఫైండ్ చేయ, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అని ఫైండ్ చేయమని. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అన్నాడు. డెరివేటివ్ కట్టుకుంటే e⁻y కి e⁻y × y డాష్ 1 + x² 2x కదమ్మా. మరి y డాష్ అంటే 2x/e⁻y కదా. e⁻y అంటే ఎంతమ్మా మనకి 1 + x² కదా, ఇదే కదా. y డాష్ దీన్ని ఏమొస్తుంది మనకి చూడండి. y డాష్ అంటే 2x/e⁻y కదా. మరి క్వశ్చన్ e⁻y అంటే ఎంతమ్మా 1 + x² కాబట్టి ఇది. ఇప్పుడు ఏముంది x1 కదా, x1 ఇస్తే ఏమైపోయింది, x1 ఇస్తే 2/1 + 1 2/2 1. స్లోప్ ఎంత అయిందో మనకి 1. ఇలాంటి క్వశ్చన్స్ మనకి వచ్చున్నాయి. సో ఇవమ్మ కొంచెం టాంజెంట్ నార్మల్లో. దీని తర్వాత మనకి కొన్ని షార్ట్ కట్స్ టిప్స్ కూడా చెప్దాం. ఓకే, మనకి టాంజెంట్ నార్మల్లో కొన్ని టిప్స్ ఉన్న షార్ట్ కట్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ దీని ఆన్సర్ ఈ మోడల్ ఉన్న క్వశ్చన్స్కి ఈక్వేషన్ టిప్స్ అని పెట్టిన హెడ్డింగ్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ x⁻n + y⁻n = a⁻n ఎట్ p of x1 y1. దీనికి టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా వస్తుందంటే ఫార్ములా x/x1 పవర్ 1 - n ప్లస్ y/y1 పవర్ 1 - n = a⁻n. అది అమ్మా ఈ x1 అంటే ఇచ్చిన పాయింట్. అది ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ కర్వ్ ఏంటమ్మా, ఇది x/x1 పవర్ 1 - n y/y1 ప్లస్ 1 - n = a⁻n. అది మనకి ఫార్ములా. దాని మీద వచ్చే సమ్ చూడమ్మా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ √x + √y = √a. ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. పవర్ n అంటే ఎంతమ్మా రూట్ కదా, x పవర్ 1/2 కదా, n = 1/2 కాబట్టి ఫార్ములాలో n = 1/2 అప్లై చేయడం. 1 - 1/2 ఎంతమ్మా హాఫే కదా, √x √y ఈ n వాల్యూ కంపేర్ చేయాలి. ఇదమ్మా ఈ మోడలు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ చూడండి, ఇంటర్సెప్ట్ ఫార్ములా. The OA and OB are intercept of the curve x⁻m and y⁻m = a⁻m on the axis. Then the sum of the intercept OA⁻n and OB⁻n = a⁻n. ఇక్కడ చాలా ఇందులో ఇన్నర్ మీనింగ్ చాలా ఉన్నాయి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి మీ ఫార్ములాని. ఇంటర్సెప్ట్ ఫార్ములా ఇది కరువు పవర్ చూడండి. కరువు పవర్లో x⁻m and y⁻m ఎమ్లు ఇక్కడ ఎన్లు ఇచ్చాను. కరువు ఏమైనా అవ్వచ్చు. x⁻2/3 y⁻2/3 a⁻2/3 ఉంది కదా మనకి ఇంటర్మీడియట్లో సమ్ములు 7 సమ్ ఉంటుంది. పవర్ ఏమైనా x⁻m y⁻m a⁻m ఇదంతా పవర్ అంతా ఒకటే ఉండాలి ఈ కరువుకి. అలా ఉన్న కరువుకి ఆ కరువు ఇలాగా ఈ కరువు అనేది ఇదిగో ఇక్కడ కరువు, ఈ కరువు అనేది ఈ కరువుని టచ్ చేస్తూ ఒక లైన్, కరువుని టచ్ చేస్తూ టాంజెంట్ లైన్ డ్రా అవుతుంది కదా. ఈ టాంజెంట్ లైన్ ఇలా డ్రా అయితే మనకి ఏంటమిది దీని లెంత్ సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ OA + OB = a⁻n. అప్పుడు సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ కాబట్టి ఓన్లీ ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ మేడ్ బై ద √x + √y = 4 అండ్ p of 4,4. మన పాయింట్ పెద్ద అవసరం లేదు. ఇక్కడ పవర్ ఎంతమ్మా ఇది √x √y. దీన్ని మన రూట్లో రాసుకోవాలి కదా. ఇచ్చిన కరువు ప్రకారం ఏం చేయాలి, x⁻m y⁻m a⁻m కదమ్మా పవర్లో రాయాలి కాబట్టి ఏమైంది √4 ఎలా రాసుకోవచ్చు, √16 రాయొచ్చు కదా. ఇది ఫార్మాట్లో వచ్చింది. √x + √y √x + √y a⁻m అంటే x⁻1/2 ప్లస్ y⁻1/2 a⁻1/2. ఏంటి ఎంతమ్మా 16 వచ్చింది. ఓకే, ఏ వాల్యూ మన 16 ఎందుకంటే ఆన్సర్ ఇదే కదా. సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ OA + OB n. మరి OA ప్లస్ సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ పవర్ ఏం లేదు కదా, OA + OB కదమ్మా, పవర్ ఏం లేదు కాబట్టి a⁻1 అంటే ఎంతమ్మా ఏ అంటే 16 కదా సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్. అదే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అని అనుకోండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే OA² + OB² = 16² 256 రావాలి. అక్కడ స్క్వేర్ స్క్వేర్ సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఇంటర్సెప్ట్ క్యూబ్ సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద క్యూబ్ అంటే క్యూబ్ 3 అంటే 3. అన్ని ఫార్ములాస్ మీద రిలేటెడ్ అయిన షార్ట్ కట్ మనకి ఫార్ములా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సమ్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ
n వాల్యూ 1 కాబట్టి a పవర్ 1 అది గుర్తుంచుకున్నామా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అది ఇచ్చినమ్మా సెకండ్ మోడల్ సేమ్ క్వశ్చన్ పవర్ 4 మనకు అవసరం లేదు దీంతో ఇక్కడ చూడండి p పవర్ -4/3 సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ అమ్మా p పవర్ -4/3 q పవర్ -4/3 అంటే ఏమవుతుంది ఆన్సర్ a పవర్ -4/3 a పవర్ 4 ఇచ్చారు కానీ 4 ఇచ్చారు కాబట్టి ఏ వాల్యూ మనకి ఇక్కడ ఏముంటే అదే ఇక్కడ పవర్ -4/3 అన్నాడు కాబట్టి ఆన్సర్ a పవర్ -4/3 ఓకే ఇక్కడికి ఇవి ఈ రెండు మోడల్స్ అయ్యామా నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఉంది దీనికి మన మ్యాటర్ డయాగ్రామ్ ఇచ్చాను ఒక కర్వ్ అనేది ఒక కర్వ్ 2xy - a² ఇలా దీన్ని మీట్ అవుతున్నప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు కావాలి అలా కర్వ్ ఎలా ఉండాలట 2xy - a² అనే కర్వ్ ని టచ్ చేస్తున్న ఒక టాంజెంట్ లైన్ అది కోఆర్డినేట్స్ కూడా టచ్ చేయాలి వీళ్ళు ఈ మధ్య ఉండే ట్రయాంగిల్ OAB ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది కాన్స్టెంట్ అంట ఆ కాన్స్టెంట్ ఏరియా ఏంటంట ఏరియా ఇది a² ఇలా 2xy = a² అని కరువుకు మాత్రం అవుతుంది 2xy ఏ కరువు ఇచ్చినా మనం మార్చుకోవాలి 2xy = a² దానికి ఏరియా ఏముంది ఇక్కడ ఏమంటే అదే ఆన్సర్ అది షార్ట్ కట్ సో ఇప్పుడు క్వశ్చన్ చూడమ్మా ఇప్పుడు కరువు ఇచ్చింది xy = a² అయితే ఫైండ్ ది ఏరియా అన్నాడు ఏరియా మనకి ఫైండ్ ఏరియా కాన్స్టెంట్ కదా మరి xy = a² కాబట్టి మనకి ఫార్ములా 2xy కదా బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తే 2xy = 2a². సో వాట్ ఇస్ ద ఏరియా = 2a². అది ఇచ్చిన కరువును మార్చుకోవాలి సెకండ్ కొంచెం చూడమ్మా కరువు అంటే ఇది ఏరియాకి కావాలి OAB 3xy = a²/2 కదా మన ఫార్ములా ఇది కదమ్మా సో 2ను పంపించండమ్మా 2 పంపిస్తే 2xy = a²/3 2xy = a²/3 అంటే 2xy = a² ఫార్ములా తెచ్చుకోవాలి అక్కడ ఉన్న కాన్స్టెంట్ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ a²/3 అంటే ఏరియా ఎంతమ్మా a²/3 అలా మార్చుకో ఇంకో వెరైటీగా క్వశ్చన్ ఏంటంటే ఆడు ఇచ్చాడు కర్వ్ ఇచ్చాడు కర్వ్ ఏంటమ్మా 2xy పవర్ n = a పవర్ n+1 అనే కర్వ్ ఇస్తే ఆ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ OAB మనకి ట్రయాంగిల్ అమ్మ ఈ ట్రయాంగిల్ ఏరియా కాన్స్టెంట్ అయితే 2xy పవర్ 1 2x y పవర్ n = a పవర్ n+1 2x y పవర్ n a పవర్ n+1 అనే కరువు యొక్క ఏరియా అనేది కాన్స్టెంట్ అని ఇచ్చారు కాన్స్టెంట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ n ఎంత అయితే అది కాన్స్టెంట్ అవుతుంటుండు మన ఫార్ములా ఉంది కదా 2xy = a² కదమ్మా అప్పుడు ఏమి చేయాలి n 1 చేసుకుని n 1 తీస్తే ఏమవుతుంది 2xy = a² అయిందా లేదా కాన్స్టెంట్ కదా 2xy = a² అయినప్పుడు 2xy = a² అనే కర్వ్ అయినప్పుడు దాని యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది ఇక్కడ దాంతో వచ్చే ట్రయాంగిల్ కాన్స్టెంటే కదా మరి కాన్స్టెంట్ అవ్వాలని n ఏం పెట్టాలి ఫార్ములా రావాలి n+1 పెడితే 2xy = a² వస్తుంది ఇలా మన టాంజెంట్ నార్మల్ మీద మనకి షార్ట్ కట్ టిప్స్ మనం చెప్పొచ్చు ఓకే If you like this video, you just like and subscribe the channel and share this video.